సో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, స్పెషల్లీ డెలివరీ అయిన వెంటనే లేదా అబార్షన్ అయిన వెంటనే కూడా కొంచెం గ్యాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి డ్యూరేషన్లో లేదా కొత్తగా పెళ్ళయి ఒక 1 year 2 years వెయిట్ చేద్దాము పిల్లలు ప్లాన్ చేయక ముందు అనుకునే వాళ్ళకి బర్త్ కంట్రోల్ మెథడ్స్ అంటే కాంట్రసెప్షన్ అని అంటాము లేదా బర్త్ కంట్రోల్ అని అంటాం, గర్భ నిరోధక మెథడ్స్ అనమాట. సో ఇవి ఎలా చేయాలి, ఎవరికి ఏది కరెక్ట్ మెథడ్? సో కామన్గా ఉన్న మెథడ్స్ కాండమ్స్ అండి. సో కాండమ్స్ రెగ్యులర్గా కరెక్ట్గా వాడుకుంటే ప్రెగ్నెన్సీని పర్ఫెక్ట్గా అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ కాండమ్స్లో కొన్నిసార్లు చిన్న టేర్స్, కంటికి కనపడని టేర్ ఉన్న చిల్లు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో కాండమ్తో ఫెయిలియర్ రేట్ 10% దాకా ఉంటుంది. అంటే 10 మంది వాడుకుంటే ఒకరికి పని చేయకపోయే ఛాన్స్ ఉండొచ్చు. కానీ పర్ఫెక్ట్గా ప్రతిసారి కరెక్ట్గా కాండమ్ తొడిగి కరెక్ట్గా ఇంటర్కోర్స్ అప్పుడు అది మూవ్ అవ్వకుండా ఉంటే మీకు ప్రెగ్నెన్సీ భయం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే కాపర్ టీ అండి. కాపర్ టీ కూడా మీరు కామన్గా వినుంటారు. సో కాపర్ టీ అంటే చిన్న ప్లాస్టిక్ డివైస్ అండి అది. సో ఈ ప్లాస్టిక్ డివైస్ని గర్భసంచి లోపల పెట్టడం జరుగుతుంది. దీంతో అండం వీర్యం కలవడం జరగదు. సో అప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందండి. సో కాపర్ టీ అనేది సింపుల్ ప్రొసీజర్. ఆడవాళ్ళకి పీరియడ్ అయిన వెంటనే గర్భసంచి లోపల పెడతాము. 5 ఏళ్ళ వరకు పనిచేస్తుంది, కొన్నిసార్లు 3 ఏళ్ళ వరకు పనిచేస్తుంది. మీరు ఈలోపే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే తీసేయచ్చు కూడా. ఇది పెట్టడానికి ఆపరేషన్ కానీ ఏం అవసరం ఉండదండి. మామూలుగా మా ఓపీ రూమ్లోనే కాపర్ టీ అనేది గర్భసంచిలో పెడుతుంటాము. సో కాపర్ టీ వల్ల కొన్ని భయాలు ఉన్నాయండి. కాపర్ టీ వేసుకుంటే లావ్ అయిపోతాము, కాపర్ టీ వేసుకుంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది అని ఇలాంటి కొన్ని భయాలు ఉన్నాయి. కానీ కాపర్ టీ అనేది నాట్ అ హార్మోనల్ మెథడ్ అండి. ఆ కాపర్ టీ డివైస్లో హార్మోన్స్ ఉండదు, అది జస్ట్ మెకానికల్ బ్యారియర్. ఎగ్కి స్పర్మ్కి మీట్ అవ్వకుండా మెకానికల్గా అడ్డుకుంటుంది మధ్యలో. సో ఆ కాపర్లో ఉంటున్న టాక్సిక్ ఎన్విరాన్మెంట్ వల్ల బై ఛాన్స్ ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయ్యి పిండం తయారైనా కూడా అది అటాచ్ అవ్వదండి గర్భసంచిలో. ఇలా హెల్ప్ చేస్తుంది కాపర్ టీ. సో దీనివల్ల లావ్ అవ్వడం అనేది ఏమీ జరగదు, బికాస్ దాని ఎఫెక్ట్ అసలు మీ బాడీ మీద ఏమీ ఉండదు. లావ్ అయ్యారంటే దానికి వేరే కారణాలు ఉండొచ్చు. ప్లస్ కాపర్ టీ వేసుకున్న వాళ్ళకి కొందరికి హెవీ బ్లీడింగ్ లేదా పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఇది గమనిస్తూ ఉంటాం మనం. సో హెవీ బ్లీడింగ్ అంటే ఇది ఒక్కొక్కరి బాడీ టైప్ని బట్టి ఉంటుందండి, అందరికీ ఉంటుందని కాదు. వెరీ రేర్లీ ఫ్యూ మెంబర్స్లో, అంటే ఒక 100 మందికి కాపర్ టీ వేస్తే మేబీ 4-5 5 కొంచెం ప్రాబ్లం చూస్తుంటామండి. కొందరు హెవీ బ్లీడింగ్ అంటారు, పెయిన్ డ్యూరింగ్ పీరియడ్ టైంలో పెయిన్ ఉండడము ఇలాంటివి చూస్తాము. అట్లా మీకు సిచ్యువేషన్ ఉంటే కాపర్ టీ బదులు వేరే ఏదన్నా ఆప్షన్ చూసుకోవచ్చండి. సో దాని బదులు అసలు కాపర్ టీయే వద్దు, కాపర్ టీ అనేది చాలా బ్యాడ్ అనేది ఉండకూడదు మైండ్లో. ఇట్ ఈస్ నాన్ హార్మోనల్ మెథడ్, బాడీకి ఏ ఎఫెక్ట్ ఉండదు, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కూడా. కాపర్ టీతో ఫెయిలియర్ రేట్స్ అనేది తక్కువ, 1% ఉంటుంది. కొందరికి వింటుంటాము కాపర్ టీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది, అది రేర్ అండి. ఒక 1000 మందిలో ఒక్కరికి అలా అవుతుంటుంది. సో అది కూడా కాపర్ టీ లోపల పెట్టుకొని దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక మర్చిపోయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చూస్తుంటాం అనమాట కాపర్ టీతో పాటు గర్భం ఉండడం అనేది. సో ఇది రెండో మెథడ్. సో కామన్గా కాండమ్స్ అండ్ కాపర్ టీ అండి. ఇవి రెండు హెల్త్ పరంగా సేఫ్ టు యూస్. సో మీ బాడీ మీద ఏ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి, ఫ్యూచర్లో వచ్చే ప్రెగ్నెన్సీకి ఏ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి ఇవి సేఫ్ టు యూస్ అండి. సో ఇక ముందు వేరే ఆప్షన్స్ ఉన్నాయంటే అవన్నీ హార్మోనల్ మెథడ్స్ అండి. అంటే హార్మోన్ ట్యాబ్లెట్స్ కానీ లేదా హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి చూస్తుంటాము. సో హార్మోన్ ట్యాబ్లెట్స్ అంటే ప్యాకెట్లో 21 మాత్రలు ఉంటాయి, 3 వారాలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 వారం గ్యాప్ వదిలిపెట్టాలి. ఈ గ్యాప్లో మీకు పీరియడ్ వస్తుంది, మళ్ళీ 3 వారాలు వేసుకోవాలి, వారం రోజులు గ్యాప్ పెట్టాలి. ఇలా ప్రతి నెల వాడుకోవాలండి ఈ ట్యాబ్లెట్స్.